ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప చేత ఈ మంగళవారం నాడు జీవవాక్య ధ్యానాలను ధ్యానించే భాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు. గత వారం అంతా కాపాడినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ, వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నేను దేవుని నామములో నేను అభినందిస్తూ శుభాలు తెలియజేస్తూ వాక్యంలోకి మనం ప్రవేశిద్దాం. 27వ దావీదు కీర్తన మొదటి 3 వచనాలు చదువుతాను. 27వ దావీదు కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసములు తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ 27వ దావీదు కీర్తన మొదటి 3 వచనాలు ధ్యానం చేస్తున్నప్పుడు అందులో ఉండేటువంటి లోతైన భావాన్ని మేము తెలుసుకోవడానికి, గ్రహించడానికి సహాయం చేయి. దావీదు యొక్క ఉద్దేశాలు తెలుసుకుని ఆ విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేయమని నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినే వాక్యానికి ప్రతి సందర్భంలో క్రీస్తే దేవుడని ప్రకటిద్దాం, ప్రతి సందర్భంలో క్రీస్తే దేవుడని ప్రకటిద్దాం అనే ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుని వాక్యం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. 27వ దావీదు కీర్తన మొదటి 3 వచనాలు చదువుకున్నాం కదండి. దాని యొక్క సారాంశం అంతా ఏంటంటే, మనము దేవునికి భయపడితే ఇంకెవరికి భయపడక్కర్లేదు. అది 27వ దావీదు కీర్తన యొక్క సారాంశం. మనం దేవునికి భయపడితే ఎవరికి దేనికి కూడా భయపడక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు శత్రువు ఉన్నాడని తెలుసు కనుక మనం మానసికంగా, శారీరకంగా సిద్ధపడతాం. ఓడిపోతాం నెగ్గడం పక్కన పెడితే రెడీగా ఉంటాం. కానీ అకస్మాత్తుగా ఎదురయ్యేటువంటి శత్రువుని ఎలా ఊహించగలుగుతాం? అకస్మాత్తుగా ఎదురయ్యేటువంటి శత్రువుని ఎలాగ మనం అసెస్ చేయగలుగుతాం? చేయలేం. కనుక అలాగే ఈ అకస్మాత్తుగా దీర్ఘకాలంగా ఉండేటువంటి శత్రువులు, కనుక అది అకస్మాత్తుగా దీర్ఘకాలంగా ఉండేటువంటి శత్రువులు ఎవరైనా భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆయన మనకు వెలుగు, రక్షణ ఆయనే కనుక మనం వీటికి దేనికి కూడా భయపడక్కర్లేదు అనే మాట. ప్రియులరా, ఆయన వెలుగు గనక చీకటికి భయపడక్కర్లేదు, ఆయన రక్షణ గనక మనం అపాయానికి భయపడక్కర్లేదు. వెలుగు గనక చీకటికి, రక్షణ గనక అపాయానికి మనం భయపడక్కర్లేదు. ఎలాగా? క్రీస్తు యొక్క రక్షణ ఎలాగ మనం పొందగలం, ఎలాగ అనుభవించగలం అంటే ఆయనలో నిలిచి ఉండాలి. అందుకని ఇప్పుడు ఆ 27వ కీర్తన మొదటి 3 వచనం చదువుకున్నాం. 4వ వచనం ఏముంటుందంటే, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, నేను దానిని వెదుకుచున్నాను. నేను వరం అడిగాను, ఆయన నాకు ఇస్తారు, నేను దాన్ని వెదుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అది మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆ వెలుగును మనం పొందాలంటే, ఆ రక్షణ మనం అనుభవించాలంటే ఈ జీవితకాలం అంతా కూడా ఆయన ఆలయంలో ధ్యానించడం, ఆయన యొక్క మందిరంలో నివసించడం అనేది మనం నేర్చుకోవాలి. అంటే దేవుని సన్నిధిలో గడపటానికంటే మించినటువంటి పని దేవుని బిడ్డ ఇంకొకటి పెట్టుకోవడానికి వెళ్ళలేదు. అలాగని ఈ లోకపరమైన జీవితం వద్దా, మనం కుటుంబాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, లేకపోతే ఏదో పని చేసుకోవాలి, లేకపోతే పోషింపబడడం, ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా దేవుని సన్నిధిలో గడపటం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం, దీని ద్వారా దేవుని యొక్క ప్రసన్నత, లేకపోతే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి. ఎందుకంటే ఇవన్నీ ఉండి ఆయన ఆశీర్వాదం లేకపోతే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయ్యేంత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండడం వ్యర్థమని చెప్పారు కదండి. అంచేత ఆయన ప్రసన్నత ఉంటే ఆయన చెప్తారు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని. కనుక మన జీవితంలో వ్యర్థమైన ప్రయాస ఆలోచించొద్దు. ఏదైతే మనకి ఉపయోగకరంగా ఉంటుందో అది దేవుని వాక్యాన్ని ధ్యానించడం,
జీవితకాలం అంతా యెహోవా మందిరంలో, దేవుని మందిరంలో నివసించటం అంటే గడపటం అనేటువంటి విషయం మీద మనసు పెట్టాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మన జీవితాల్లో కొన్ని డిజబిలిటీస్ ఉంటాయండి, అవకల్యాలు, అలాగే డెఫిషియన్సీస్, కొన్ని లోపాలు కూడా ఉంటాయి. అవకల్యాలు ఉంటాయి, లోపాలు ఉంటాయి, అంటే డిజబిలిటీస్ అండ్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. కానీ ఆయనే మనకి వెలుగు, రక్షణ గనుక ఆయనలో నిలిచి ఉంటే, అందుకనే ఆయనకి పేరేంటంటే చాలిన దేవుడు. ఆయన పేరేంటంటే చాలిన దేవుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 27వ కీర్తన మొదటి వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణయ్యి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతుననే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి. అంటే మనలో ఉన్నటువంటి చీకటి, ఆ చీకటి కోణాలను చూసుకోగలిగిన వెలుగు కావాలి మనకి. చీకటి ఉంది, చీకటి కోణాలు ఉన్నాయి, అవి చూసుకోవాలంటే వెలుగు ఉండాలి. వెలుగు లేకుండా ఈ చీకటిగా మనం గుర్తించలేం కదా. చీకటిలో తడుగులు ఆడుకుంటే ఏం తెలుస్తుందండి? చీకటిలో తడుగులు ఆడుకుంటే తెలియదు కదా ఏమని. కనుక ఇప్పుడు మనలో ఉన్న ఆ చీకటి కోణాలను క్రీస్తు యొక్క వెలుగు ద్వారా తెలుసుకోలేకపోతే మనకు రక్షణ లేదు. కనుక వెలిగివ్వడానికి రక్షణ ఇవ్వడానికి కాదు ఆయన వచ్చింది. వెలుగు, రక్షణ ఆయనే. కనుక ఆ వెలుగులో, ఆ రక్షణలో మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఉజ్వలంగా ఉంటాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, ఈ సమయంలో 1558వ సంవత్సరంలో, అంటే మతోద్ధారణ స్టార్ట్ అయిపోయి, మార్టిన్ లూథర్ గారు, అక్కడ జింగ్లీ, జాన్ కాల్విన్, హస్, ఇలాంటి వాళ్ళందరూ కూడా రెనైజాన్స్ పీరియడ్లో జరిగినటువంటి ఒక సంఘటనలో 2 వ్యక్తుల పేర్లు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది ఇంగ్లాండ్ దేశంలో. ఆలిస్ డ్రైవర్ ఒక స్త్రీ పేరు, అలెగ్జాండర్ గుచ్చి అనేది ఒక పురుషుని పేరు. వీరిద్దరూ కూడా ఒకే రోజున సజీవంగా కాల్చబడి చంపబడ్డారు. 4వ నెల 4వ తారీఖు 11వ నెల నవంబర్ నెల 4వ తారీఖు 1558లో జరిగిన సంఘటన మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆలిస్ డ్రైవర్, అలెగ్జాండర్ గుచ్, వీరిద్దరూ కూడా ఒకే రోజున కాల్చబడ్డారు. కారణం ఏంటంటే ప్రొటెస్టాంట్ ఉద్యమం చాలా ప్రబలంగా ఉంది. క్రీస్తే దేవుడు అని చెప్పబడిన కాలం అది బలంగా. అంతకుముందు క్రీస్తును గురించినటువంటి ఆలోచనలు లేవండి. రోమన్ క్యాథలిక్ సంఘం ఉంది, అక్కడ మరియమ్మ గారు హైలైట్ చేయబడ్డారు. మరియమ్మ గారికి ప్రార్థన చేస్తే, లేకపోతే అపోస్తలులు ఉన్నారు, లేకపోతే పరిశుద్ధులు ఉన్నారు, వారికి ప్రార్థన చేస్తే మనం మొక్కుకుంటే మన మొక్కుబడులను తీర్చబడతాయి. ఇలాంటి బోధలు జరిగే మనందరికీ తెలిసిన విషయాలే, వాటి గురించి నేను ఇప్పుడు ప్రస్తావించాలనుకోవట్లేదు. అయితే ఈ ఆలిస్ మేరీ గారి యొక్క మాటలు ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రొటెస్టాంట్ విశ్వాసాన్ని ప్రకటించినందుకు ఈ ఆలిస్ మేరీ గారిని, లేకపోతే అలెగ్జాండర్ గుచ్ గారిని జైల్లో పెట్టారు. అప్పుడప్పుడు కోర్టుకి తీసుకొస్తున్నారు. కొంతమంది ప్రొఫెసర్స్ వీళ్ళతో, ఈ ఆలిస్ మేరీ గారితో మాట్లాడుతున్నారు. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రొఫెసర్స్ మాట్లాడలేకపోయారు. ఆవిడ ఏమంటుందంటే, మీరేమీ మాట్లాడలేరా, ఎందుకలా మౌనంగా ఉన్నారు? ఆవిడ అంటున్నారండి, నేను మీలాగా యూనివర్సిటీస్లో నేను చదవలేదు. నిజాయితీ గల ఒక పేద రైతు కుటుంబంలో పుట్టాను. ఆ పేద రైతుతో పాటు నేను కూడా వ్యవసాయం చేశాను. దేవునికి వందనాలు. నాకు పెద్దగా చదువు లేదు. నాలో ఉన్న దేవుని ఆత్మను మీరు ఆర్పలేరు. దైవ సత్యాన్ని ప్రకటించే విషయంలో నేను వెనకడుగు వెయ్యను. ఒక వ్యవసాయం చేసుకున్నటువంటి ఒక ఆడబిడ్డ ప్రొఫెసర్స్ ముందు, పిహెచ్డీలు చేశారు యూనివర్సిటీలో, వాళ్ళ ముందు చెబుతున్నటువంటి ఒక మాట సాక్ష్యం. దైవ సత్యాన్ని ప్రకటించే విషయంలో నేను వెనుకంజ వేయను. డబ్బుల కొరకు మీరు లేక ఎంతమంది ఎన్ని అడుగులు వేసినా నేను మీకు వ్యతిరేకంగా
ప్రభువు కొరకు మాత్రమే నేను అడుగులు వేస్తానని చెప్పిందండి. వారందరూ మాటలు లేకుండా నిరుత్తరులైపోయారు. అయితే ఆ రోజు అధికారం ప్రభుత్వం వాళ్ళది, అధికారం వారి చేతుల్లో ఉంది కనుక ఈ ఆలిస్ డ్రైవర్ గారిని, అలెగ్జాండర్ గుచ్చి గారిని కూడా ఒకే రోజున ఈ నవంబర్ నెల 4వ తారీఖు 1558 సంవత్సరంలో సజీవంగా కాల్చి దహనం చేసేశారు. హతసాక్షులు అనే పుస్తకం ఉంటుందండి, ఫాక్స్ మార్టియర్స్ ఫాక్స్. అందులో మొదటి శతాబ్దం నుంచి, అంటే స్టెఫనుతో ప్రారంభమైంది హతసాక్షుల చరిత్ర. ప్రతి ఏడు ఎవరెవరు హతసాక్షులు అవుతున్నారు ప్రభువుకి వారందరి విషయాలు రాస్తారు. మీరు ఆ పుస్తకంలో చూస్తే వీరిద్దరి గురించి మనం చదువుకోవచ్చు చాలా తేటగా. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని సందర్భాలలో క్రీస్తే దేవుడని ప్రకటిద్దాం అనే మాట క్యాప్షన్గా పెట్టుకున్నాం కదండి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వెలుగును చూడడం అనే దానికి కొంచెం తేడా ఉంటుందండి. ఇప్పుడు కళ్ళు లేని ఒక వ్యక్తిని తీసుకుందాం. ఆయనకి వెలుగు గురించి తెలుస్తుంది, కానీ ఆయన చూడలేడు కదా. ఎందుకంటే ఆయనకి దృష్టి లోపం ఉంది. దృష్టి లోపం కదా, అసలు దృష్టే లేదు ఆయనకి. కనుక ఇప్పుడు ఆయన చూడలేకపోతున్నాడు కనుక ఆ వెలుగు ఆయన కొరకు కాదనమాట. వెలుగు ఎవరి కొరకు? ఎవరైతే చూడగలుగుతున్నారో వారి కొరకు మాత్రమే ఆ వెలుగు యొక్క ఉపయోగం. నేను సూర్యకాంతి గురించి మాట్లాడడం లేదు, వెలుగు గురించి మాట్లాడుతున్నాను. మొట్టమొదటి వెలుగుంది. ఆదికాండం 1వ అధ్యాయం మనం చదువుతుంటే 1వ వచనం నుంచి వెలుగుంది. తర్వాత సూర్యుడు చేయబడ్డాడు. సూర్యుని ద్వారా వచ్చేటువంటి లాభాలు మనందరికీ తెలుసండి. పంటలు పండాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, విటమిన్ డి దొరకాలన్నా సూర్యుడు కావాలి. కానీ వెలుగు గురించి నేను చెప్తున్నాను, సూర్యుడి గురించి నేను మాట్లాడట్లేదు. సూర్యకాంతి వేరు, వెలుగు వేరు. వెలుగు ఆయన. కనుక వెలుగును ఎవరైతే చూడగలుగుతారో వారికి మాత్రమే వెలుగు వల్ల ఉపయోగం తప్ప చూడలేని వారికి వెలుగు వల్ల ఉపయోగం లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు తన వెలుగులో మన పాపాలు చూపించడం కోసం కాదు ఆయన వచ్చింది, కాదండి, వాటి నుంచి విడిపించి రక్షించడానికి వచ్చారు. ఆ యోహాను పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో పాపం మీద దేవుని యొక్క అసహ్యం చూపించడానికి కానీ శిక్షను విధించడానికి కాదండి, కాదు. దేవుని ప్రేమకు మనలను చేర్చి వచ్చే శాపం పాప శిక్షను తప్పించడం కోసం క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అది రక్షణ. ఓకే, శిక్ష పోదు, శిక్ష ఉంటుంది. కానీ ఆ శిక్ష తాను తన మీద వేసుకుని తాను భరించి మనకి కావలసినటువంటి విడుదల దయచేసిన ఆ క్రీస్తు ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రతి సందర్భంలో క్రీస్తే దేవుడని ప్రకటించు అనే మాట క్యాప్షన్తో ఈరోజు మన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. సెయింట్ బెర్నార్డ్ గురించి ఇక్కడ ఒక మాట చెప్తే మంచిది. ఆయన ఏమన్నాడంటే, క్రీస్తు పూజనీయమైన దేవుడు, ఆయన లేకుండా నేను నడవలేను. సెయింట్ బెర్నార్డ్ చెప్పిన మాట అండి. క్రీస్తు పూజనీయమైన దేవుడు, ఆయన లేకుండా నేను నడవలేను. నా అడుగులను వెలుగుమయముగా చేసి శూన్యమైన నా మనస్సును శ్రేష్టమైనదిగా ఆయన చేస్తారు. పూజనీయమైన వెలుగు వేడి చీకటిని పారద్రోలి మేఘాలను తొలగించి మురికి మలినమంతటని కాల్చి పొడిగా చేస్తారు. ఆ పూజనీయమైన దేవుడు. దైవ సూర్యుడా, నా మనస్సు మీద ఉదయించి ప్రకాశించండి, ఎప్పటికీ మీరు అస్తమించొద్దు అని అన్నాడు బెర్నార్డ్ గారు. దేవుని గురించి ఎంత శ్రేష్టమైన ఆలోచన. అందుకనే వారు పరిశుద్ధులుగా పిలువబడ్డారండి. అందుకనే వారు పరిశుద్ధులుగా తీర్మానించబడ్డారు. ఇంకొక మాట చెప్తాడు ఆయన, నేను క్రీస్తుని గూర్చి అన్యాయంగా అంటనట్టు ముట్టనట్టు ఉండేవాడను కాను. విన్నారండి? ఎందుకంటే క్రీస్తుని గురించి ఎంత ఉన్నతమైన తలంపులు ఉన్నప్పుడు నేను కొన్ని సందర్భాల్లో అంటినట్టు, కొన్ని సందర్భాల్లో అంటనట్టు, కొన్ని సందర్భాలు ముట్టినట్టు, కొన్ని సందర్భాలు ముట్టనట్టు ఉండేవాడని కాదు. ఆయన రోజుల్లో కూడా అలాంటి బోధకులు ఉన్నారు. వారిని గురించి ఆయన ఏం చెప్పాడంటే, ఎలుక రంధ్రంలో ఉంటుంది,
కలుగు అంటాం కదండి, ఎలుక కలుగులో ఉంటుంది, రంధ్రంలో ఉంటుంది. అది ఒక్కసారి బయటకు రావడానికి ముందు తల బయటకు పెట్టి ఇటు అటు చూస్తూ ఉంటుంది. ఏమీ లేదు అనుకుంటే ధైర్యంగా బయటకు వస్తుంది. ఒకవేళ ఏదైనా చిన్న శబ్దం అయితే టక్మని మళ్ళీ వెనక్కి లోపలికి తన కలుగులోకి వెళ్ళిపోతుంది. చాలామంది క్రైస్తవ బోధకులు సమస్యలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు లోపలికి వెళ్ళిపోతారు. ఏమీ లేదు, బాగానే ఉందనుకుంటే బయటకు వస్తారు. మనం చూస్తున్నాం. కరోనా టైంలో ఏమైందో మనం చూసాం. నేను విమర్శిస్తున్నాను అనుకోకండి, దైవజనులను విమర్శించడం కాదు. కానీ బెర్నార్డ్ గారు చెప్పారు, కలుగులో ఉన్న ఎలుకలని చెప్పారు. కలుగులో ఉన్నటువంటి క్రైస్తవులుగా మనం ఉండొద్దు. ప్రతి సందర్భంలో కూడా క్రీస్తే దేవుడని ప్రకటించేటువంటి ధైర్యం. ఓకే, బయట ఏదో చిన్న అలికిడైంది, వెంటనే లోపలికి ఎందుకు పారిపోవాలి? పారిపోనవసరం లేదే. తప్పించుకునే మార్గం, తప్పించుకునే ఉపాయం ఆయన చూపిస్తారని బైబిల్లో చెప్పారు కదా, ప్రభు చెప్పారు కదా. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు శబ్దానికి, తాటేకు చప్పుళ్లకు కుందేలు బెదిరినట్టుగా అన్నట్టుగా ఉండకూడదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం క్రీస్తు కొరకు నమ్మకంగా ఉండాలి. ఘనుడైన ఆ దేవుని కొరకు ఏదైనా చేయడానికి, లేకపోతే దేనినైనా వదులుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. లేకపోతే అలాంటి జీవితం మనలో లేకపోతే ఆయన మనకు దేనికి పనికిరాడు. మనం పనికిరాపోవటం కాదండి, అసలు ఆ దేవుడు మనకు దేనికి పనికిరాడు. ఆయన కొరకు మనం జీవించకపోతే, ఏమంటే ఆయన ఘనుడైన ఆయన కొరకు మనం ఏదైనా దేనినైనా వదులుకోవడానికి సిద్ధపడకపోతే, క్రీస్తు కొరకు నమ్మకంగా లేకపోతే ఆయన మనకు దేనికి పనికిరాడు, దేనికి ఉపయోగపడ్డావు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పరిస్థితిలో క్రీస్తు మనకు ఏమై ఉన్నారో దావీదు వలె మనం ప్రకటించాలి. వ్యతిరేక పరిస్థితుల్లో దేవుడు మన విడుదలకర్త అని, అనారోగ్య బలహీనతల నుండి స్వస్థపరిచేవాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవసరతలో సమకూర్చువాడు ఆయనే. ఎలాంటి నిరీక్షణకు తావులేని పరిస్థితుల్లో ఆయన మన దుఃఖ దినాలను నాట్య దినాలుగా మార్చగలడు అని నమ్మి ఆయనను మనం మన నోటి ద్వారా, మన క్రియల ద్వారా, అంటే మాట ద్వారా మాత్రమే కాదు, క్రియల ద్వారా కూడా ఆయనను మనం ప్రకటించగలిగిన బిడ్డలుగా ఉండాలి. సమస్యలు, శ్రమలు ఉండవని యేసయ్య చెప్పలేదండి. అలాగే క్రైస్తవ మతంలోకి వస్తే, క్రైస్తవ విశ్వాసంలోకి వస్తే, యేసుని వెంబడిస్తే సమస్యలు, శ్రమలు ఉండవని మనల్ని మనం మోసం చేసుకోవద్దు. శత్రువులు మనల్ని వ్యతిరేకించేవారు ఉండరు అని మనం అనుకోవద్దు. మన దేవుని గురించి ఆయన యందు ఏముందో, ఆయనలో మనకేముందో ధైర్యంగా ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన ఉన్నారనేటువంటి ధైర్యం, నా మాటలు బాగా గమనించండి, ఆయన ఉన్నారనేటువంటి ధైర్యం, ఆనందం, విజయం ఇవన్నీ కూడా ఆయన వలననే అని దావీదు ప్రకటించినట్లుగా మనం ప్రకటించాలి. కొన్ని మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. సంఖ్యాకాండం 14:8 ఏమంటాడంటే, యెహోవాయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఓకే, ఇప్పుడు ఒక దేశంలో ఉంటున్నా, మనకు ఇంకో దేశం అక్కర్లేదు, కానీ ఇంకొక దేశం కావాలి. నిత్య దేశం మనకి కావాలి, నిత్య జీవం కలిగిన దేశం కావాలి. ఆకలి, దాహం, కన్నీరు, దుఃఖం లేనటువంటి దేశం మనకి కావాలి. యెహోవాయందు ఆనందించిన ఎడల, అది దేవునిలో ఆనందించడం మనం నేర్చుకోగలిగితే, దేవునిలో సంతోషించడం మనం నేర్చుకోగలిగితే, ఈ దేశంలో ఎలాగా ఉన్నామండి, ఇంకో దేశం మనకు అక్కర్లేదు, ఇంకొక ఊరు అక్కర్లేదు, ఇంకో టౌన్ అక్కర్లేదు, ఇంకో పరిస్థితి మనకు అక్కర్లా, కానీ అది కావాలి కదా, అది ఆయన మనకి ఇస్తారు. ఎలాంటిది అది? పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, శక్తినిచ్చేటువంటి పరిస్థితి అక్కడ, అది కావాలి మనకి. 3వ కీర్తన 6వ వచనంలో ఏమంటాడంటే, 10,000 మంది దండెత్తి నా మీదకి మొహరించి వచ్చినను నేను భయపడను. రాని, వెల్కమ్. శ్రమలు రాని, కష్టాలు రాని, ఇబ్బందులు రాని, అనారోగ్యం రాని, శత్రువులు రాని, పర్వాలేదు, నాకేం భయం లేదు. ఎందుకంటే నా పక్షం యుద్ధం చేసేవాడు ఆయన, నా దాగుచోటు ఆయన నన్ను తన హస్తాలలో భద్రపరిచి కప్పి నా పక్షంగా ఆయన యుద్ధం చేస్తారు. 20వ కీర్తన 7వ వచనంలో అంటాడు, కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడదము. ఓకే,
తమకున్న కలిమి బలాన్ని బట్టి గర్వించేవారు, అతిశయించేవారు ఉంటారు. ఏమి లేకపోయినా పర్లేదు, మనకు మన దేవుడైన యెహోవా వీటన్నిటికంటే మించిన దేవుడు, గొప్ప దేవుడు. కనుక ఆయనను బట్టి అతిశయించేటువంటి బిడ్డలుగా, విశ్వాసులుగా ఉండాలని దేవుడు మన నుంచి కోరుతున్నాడు. మనందరికీ తెలిసిన మాట 23వ కీర్తన 4వ వచనం అంటే, గాఢాంధకారపు లోయలో, ఇంగ్లీష్ బైబిల్లో మరణలోయ అని ఉంటుందండి. గాఢాంధకారపు మరణలోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డికర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఇది ఎప్పుడు మన మనసులో ఉంచుకుందామండి, మర్చిపోవడానికి వీల్లేదు. ఇంకా కొంచెం ముందుకెళ్తే 46వ కీర్తన 2వ వచనం, కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములో పర్వతములు మునిగినను. భూమి మార్పు నొందిన నడి సముద్రములో పర్వతములు మునిగినను. జరగవచ్చు, జరుగుతున్నాయి, చూస్తున్నాం. భయపడాల్సిన పని లేదు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు నా దేవుడు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు నా దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. నా రక్షణకు కారణభూతుడు గనక నేను భయపడను, ఆయన నేను నమ్ముకుంటాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదం. నేను పాట పాడుతున్నానంటే కారణం ఆయనే. ఎవరు పాడతారండి? మీలో ఎవరికైనా సంతోషం కలిగితే కీర్తనలు పాడవాలని చెప్పారు కదా యాకోబు పత్రికలో. అంచేత నేను ఇవాళ పాట పాడుతున్నానంటే, కీర్తన పాడుతున్నానంటే, నేను సంతోషంగా ఉన్నానంటే, నా సంతోషానికి, నేను పాడే పాటకు, కీర్తనకు కారణం ఆయనే. ఆయన నా రక్షణకు ఆధారము, నా రక్షణకు ఆయన ఆధారము. ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, లేదా 17, 18వ వచనాన్ని మనం చూస్తే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లకు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించను. ఒక వ్యక్తి జీవిత అవసరాలన్నీ ఇవే కదండి, బ్రతకడానికి, కుటుంబం నడవడానికి ఇవన్నీ కావాలి. ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు, నేను యెహోవా యందు ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించేదను. అని అనుకూలమైన పరిస్థితులు ఏమండి, అంజూరపు చెట్లు పూయకుండిన, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులో లేకపోయినా, పశువులు శాలలో లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందిస్తాను. ప్రకటించగలమా? ధైర్యంగా ధీమాగా చెప్పగలమా? చెప్పాలి. ప్రతి సందర్భంలో క్రీస్తే దేవుడని ప్రకటిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని వినిపిస్తూ తండ్రి, మా వెన్ను తట్టి, భుజం తట్టి, ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రతి వాక్యం నాయన మమ్మల్ని ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది, ధీమానిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ముందుకు నడిపిస్తుంది. వేసే ప్రతి అడుగులో తోడుగా ఉన్నానంటే ఒక గొప్ప అభయం మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు నాయన. మా కుటుంబాలన్నిటినీ కూడా దీవించండి ప్రభువా. కుటుంబాల్లో ఉన్న అవసరాలు మీరు తీర్చండి. బిడ్డలను కనికరించండి. అందులో చదువుతున్న బిడ్డలు ఉన్నారు, చదువులు ముగించి వివాహం కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ఏమైనా బిడ్డలు ఉన్నారు, వారందరినీ కనికరించి వారి వారి అవసరాలు తీర్చిన ఆయన ప్రభువా. విదేశాల్లో మా బిడ్డలు కొంతమంది ఉన్నారు, చాలా శ్రమలు కూర్చి అక్కడ వారు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు నాయన. మేము అనుకోవచ్చు వాళ్ళు అక్కడ చాలా సంతోషంగా ఉన్నారని, కానీ వారి సమస్యలు వారికి ఉన్నాయి నాయన, వారి ఇబ్బందులు వారికి ఉన్నాయి నాయన. అసూయ ద్వేషాలతో కొన్నిసార్లు వారి మీద దాడులు జరుగుతున్నాయి. కొంతమంది కాల్చబడి చంపబడుతున్నారు చాలా దుర్మార్గంగా, నీచంగా. వారికి కూడా మీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అలాగే కరువు కాటకాలు ఇవన్నీ కూడా మమ్మల్ని బాధిస్తున్నాయి, పీడిస్తున్నాయి, అనారోగ్య పరిస్థితులు ప్రభు. అలాగే ఈ చలిదినాలు ఎదురయ్యేటువంటి బలహీనతలు, సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మీ కాపుదల మాకు దయచేయమని, మీ కృపాక్షేమలు అందరూ వెంట రానిమని ప్రార్థన చేసుకుంటూ తండ్రి, మా రాష్ట్రాన్ని, దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మా నాయకులు, అధికారులు వారందరూ కూడా మీ కౌగిలో భద్రపరచమని, మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు కూడా మీ కృపాక్షేమములు మా అందరూ వెంట రానిమ్మని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సోదరులను తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక, ఆమేన్.
మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.